going up, procurement from Telangana is being reduced by Government of India. కానీ వాళ్ళు తగ్గించినా మేము మరి ప్రతి రైతు నుంచి ప్రతి గింజ కొనే విధంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మనవి చేస్తాను. నెక్స్ట్, మీకు మేము వచ్చిన రెండేళ్లలో ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇవ్వడానికి ఈ ఫిగర్స్ మేము ముందు పెట్టినాము. ఖరీఫ్ అండ్ రబీ 24-25లో మా ప్రభుత్వం 36,143 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేసిన విషయం, ఇంత అమౌంట్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విషయం కూడా నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ KMS 25-26లో మరి ఈ ఖరీఫ్ ఈ యాసంగి పంట ఇప్పుడు ఆన్గోయింగ్ పంట కలిపి 39,359 కోట్ల రూపాయలు తెలంగాణలో వరి రైతులకి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి ఇవ్వడం జరుగుతుంది. 48 గంటల్లో అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో నెలల తరబడి పైసలు రాకపోయేవి. దయచేసి అందరూ గమనించాలి. మీరు ఒక ఆలోచన చేయండి, వరి రైతులకే ఒక్క సంవత్సరానికే మేము 40,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామంటే తెలంగాణలో ఎంత రైతు పక్షపాత ప్రభుత్వం ఇది అందరూ గమనించాలి. నెక్స్ట్, అదేవిధంగా నేను ముందు చెప్పినట్టుగా తడిసిన ధాన్యాన్ని కూడా మేము బాయిల్ మిల్స్ షిఫ్ట్ చేసి రైతులకి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు 10,214 మెట్రిక్ టన్ల తడిచిన ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎన్ని వెహికల్స్ పాసిబుల్ అయితే అన్ని వెహికల్స్, మరి ఇసుక లారీలన్నీ, సిమెంట్ లారీలన్నీ కూడా ఈ వారం 10 రోజులు ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి మొబిలైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డైలీ ప్రొక్యూర్మెంట్ టార్గెట్స్ జిల్లాల వారీగా ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇచ్చి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సిస్టమ్తో మానిటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అదేవిధంగా మరి గత 2 ఏళ్లలో తెలంగాణలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ జరిగిన విషయం మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా MSP పేమెంట్స్ మరి 48 నుంచి 72 గంటల్లో MSP పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ భారతదేశంలోనే వరి మరి ప్యాడీ ప్రొడక్షన్లో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్ స్టేట్గా ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మరి గతంలో BRS ప్రభుత్వం ఈ వరి రైతులని నిర్లక్ష్యం చేసింది. బీజేపీ మేము కొనుగోలు చేస్తున్న మొత్తం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణలో వరి రైతుల వెంబడి నిలబడ్డం, మరి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కంటే మేము 16,479 కోట్లు అదనంగా ఖర్చు పెట్టి అదనంగా వరి కొనుగోలు చేసిన విషయం నేను మనం చేస్తున్నాను. ఇది డన్. ఓకే, మరి మీ అందరికీ దయచేసి ఈ విషయాలన్నీ మీరు హైలైట్ చేయాలని కోరుకుంటున్నా. మా ప్రభుత్వం ఈ వరి కొనుగోలు విషయంలో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో చాలా చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో, సిన్సియారిటీతో ముందుకు పోతున్న విషయం కూడా దయచేసి మీరందరూ కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ రైతాంగాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మక్కల విషయంలో, మక్కల ప్రొక్యూర్మెంట్ విషయంలో అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల గారు మాట్లాడతారు. గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ గారు, ప్రభాకర్ గారు, అజారుద్దీన్ గారు, పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారు, లైలయ్య గారు, మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలని మనం పోల్చుకుంటే చాలా సామెతలు ఉన్నాయి. ఇది సామెత, మరి ఎవరు దాన్ని వక్రీకరించబోకండి. కానీ ఇటువంటి బీజేపీకి సంబంధించి కావచ్చు, కొన్ని ప్రతిపక్షాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో మొగుళ్ళు కొట్టి మొగసాలు ఎత్తుకున్నట్టు అంటారు.
ఆమె కొట్టుద్ది, ఆమె ఏడుస్తుంటుంది. నిజంగానే జనం చూసుకొని మొగుడు భార్యని హింసిస్తుండో కొడుతుండో తిడుతుండో అని చెప్పి పాపం ప్రజలందరూ భావిస్తారు. అదే రకంగా వీడు పిల్లిని చెప్పి శ్రాద్ధం పెట్టినట్టుంది వీడు యొక్క ఉపవాసయాత్ర. ఎవరైనా చూస్తే నవ్వుతారనేటటువంటి కనీస ఇంగితం లేకుండా వాడు కేంద్ర ప్రభుత్వంలో బాధ్యత వహించేటటువంటి ఈనాడు భారతదేశం మొత్తాన్ని మేము హస్తగతం చేసుకుంటామని చెప్పగలిగేటటువంటి ఒక పార్టీ తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం, సార్ చెప్పినటువంటి లెక్కలన్నీ చూస్తే మీరు సిగ్గుతోటి ముసుగేసుకొని ఇంట్లో పండుకోవాల్సినటువంటి వాళ్ళు వాటినన్నింటినీ వదిలిపెట్టి బరి తెగించి బజార్లో తిరుగుతున్నారనంటే భారతీయ జనతా పార్టీ ఎంత నిస్సిగ్గుగా ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అనేటటువంటి ఏమాత్రం ఇంగితం లేకుండా మైక్ దొరికితే చాలు పిచ్చి మాటలతోటి ప్రజలు అసహించుకునేటట్టుగా వాస్తవాలను వక్రీకరించి వాళ్ళ బాధ్యతలను విస్మరించి మంచిగా చేసేటటువంటి ఇప్పుడు ఈ లెక్కలన్నీ మీరు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తే భారతదేశంలో ప్రొక్యూర్మెంట్ అంతా, తెలంగాణలో జరిగిన ప్రొక్యూర్మెంట్ అంతా, మీ జీవిత కాలంలో దేశం మొత్తం పరిపాలించేటటువంటి బీజేపీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ చేయలేనటువంటి అసమర్థులు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఏ కోణంగా కూడా మీరు ప్రోరేటా తీసుకున్నా కూడా మాకు పండినటువంటి 1,50,00,000 మెట్రిక్ టన్నులు ప్రోరేటాగా కూడా మాకు మీరు ఎఫ్సిఐ నుంచి మాకు ఆర్డర్స్ ఇవ్వట్లేదు. పంజాబ్కి, హర్యానాకి, వేరే రాష్ట్రాలకేమో వాళ్ళ పంట తక్కువైతే మొత్తం ప్రొక్యూర్ చేస్తారు. ఇక్కడ దేశానికి మొత్తానికి అన్నం పెట్టి